పెద్దలు మరియు సంస్కృతి స్కూల్ కరస్పాండెంట్ బాలరాజు గారు మరియు ఇతర పెద్దలు, ఈనాటి ఈ యాన్యువల్ డే ప్రోగ్రాంకు అటెండ్ అయినటువంటి తల్లిదండ్రులు, విద్యార్థులు మరియు కాలనీ ప్రజలందరికీ నా నమస్కారాలు. స్కూల్ యాన్యువల్ డే ప్రోగ్రాం అనేటువంటిది పిల్లలకు ఒక పండుగ లాంటి వాతావరణం. ఆ పండుగ లాంటి వాతావరణానికి మీరందరూ తల్లిదండ్రులుగా చూడడానికి రావడం అనేటువంటిది వాళ్ళకి ఇంకా కొంత సంతోషం. మన పిల్లలకు మనం ఎంత సంపాదించి ఇచ్చాము అనేటువంటిది ముఖ్యం కాదు, మనం ఎంత బాగా చదువు చెప్పించాము అనేటువంటిదే ముఖ్యం. అందుకు దయచేసి మీ పిల్లలు రేపు ప్రయోజకులు కావాలంటే మీ పిల్లలను చక్కగా చదివించాలా, మీ పిల్లలను ఇట్లాంటి మంచి స్కూళ్ళల్లో చదివించి వాళ్ళు రేపు బంగారు భవిష్యత్తు నిర్మించుకునేటువంటి విధంగా మీరందరూ మీ పిల్లల్ని తయారు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. నేను చనిపోదామని నిర్ణయించుకున్నాను రా. అవునరా, మనం ఎంత కష్టపడినా మనం బతికింతేరా, మనం చనిపోతాం రా. అయ్యా మీరేం చేస్తున్నారయ్యా? ఇలా చేయడం తప్పు. మనం లేకుండా మనిషి లేడయ్యా. ఎందుకు బతకాలరా? పంట పండించే రైతుకు కూడా కూడి లేదురా. లేదయ్యా, నేను పండించి చూపిస్తాను. ఆకాశం తాకేలా ఉడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, పారాటం తీరేల బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే, అణు అణువును నీటే మమతల మౌనం పదపదమంటే నిలబదు ప్రాణం, ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. అయ్యా నేను చెప్పానుగా, చూడు. కాలం కళ్యాణం చేసి అయ్యా లోన్ కావాలయ్యా. లోన్ దేనికి? పంట వేయడానికి అయ్యా. పంట పండినట్టే నువ్వు డబ్బులు ఇచ్చినట్టే. అదేంటయ్యా అలా అంటున్నారు? అయినా మేము రైతు లోన్ అయ్యా అయ్యా అలా అనకండి అయ్యా. అట్లే సెక్యూరిటీ నేను బయటపడే. అయ్యా అలా అనకండి అయ్యా. అయ్యా రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు. నీకు చావే దిక్కు, చచ్చిపో. చెప్పాను
కదరా, మనం ఎంత కష్టపడ్డా మన బతుకులింతే. అందరికీ తిండి పెట్టే మనకే తిండి దొరకట్లేదు. కనీసం బ్యాంకులలో లోన్లు కూడా ఇవ్వడం లేదు. ఎవరు ముందుకొచ్చి సాయం కూడా చేయట్లేదు. ఇంకా మనం పండించడం ఆపేసి వేరే పనులకు వెళ్దాం రా. అయ్యా, అలాంటి రైతులకి ఎన్ని కష్టాలు వచ్చినా మనకు తెలిసింది ఒకటే కదయ్యా. నీకు చెప్తే అర్థం కాదా? ఒక్కసారి ప్రయత్నిద్దామయ్యా. చిరుకే చేరగా జల్లు జల్లుమని పులకింతలు పురవే పాడగా కల్లు కల్లుమని సిరిమువ్వల్లి చిరుకే చేరగా జల్లు జల్లుమని పులకింతలు పురవే పాడగా కరిమప్పు వానవాడని విలువైన మనసు పడగళ్ళు తాకి కడగళ్ళే తీరని చడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రామసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా కల్లు కల్లు మనిసిరి మూవల్లి చిరుకే చీరగా చల్లు చల్లు మని పులకింతలు పుడమే పాడగా ఆకలి ఆకలి ఆకలి. అయ్యో, బ్యాంక్ ఆఫీసరు. అయ్యా అయ్యా, ఏమైందయ్యా? ఆకలి ఆకలి. అయ్యా తినండి అయ్యా. ఆ రోజు బ్యాంకులో పడేసి మిమ్మల్ని మనుషులు ఎవరో చూడలేదు, కానీ ఈరోజు నేను కష్టాలు ఉన్నప్పుడు మీరు నాకు సాయం చేశాను. చాలా థ్యాంక్స్ అండి. పర్లేదయ్యా, రైతులకు ఎన్నో కష్టాలు రావచ్చు, కానీ రైతుల వల్ల ఎవరికి కష్టాలు రావు. ఈరోజు మీ 5 ఏళ్ళు నోట్లకు వెళ్తున్నాయంటే అది రైతు వల్లనే అయ్యా. రైతే లేకుంటే ప్రపంచమే లేదు. కానీ సమాజంలో రైతుకే విలువ లేదు. పిల్లలకి స్కూల్లో రాజుల గురించి, సైంటిస్టుల గురించి ఎన్నో పాఠాలు చెప్తుంటారు, కానీ రైతు గురించి ఒక్క పాఠం కూడా చెప్పరు. వచ్చే తరానికి రైతు గొప్పతనం తెలియాలంటే ముందు ఈ తరానికి రైతు గొప్పతనం అంటే ఏంటో తెలిసేలా చేయాలి. అది మీరే చెప్పాలి. స్కూల్లో టీచర్లైనా, ఇంట్లో అమ్మ నాన్నలైనా అది మీ వల్లనే సాధ్యమవుతుంది. మీ పిల్లలకి రైతు గొప్పతనం అంటే ఏంటో చెప్పండి. పడింటారని అనుకుంటున్నాను. ఐ హోప్ పేరెంట్స్ అందరూ కూడా, మీ అందరికి కూడా కనుల పండుగ అనిపించింది అనుకుంటున్నాను.